మధ్యకాలం కాదు ఎప్పటి నుంచో అనమాట ఫేస్ మీద పింపుల్స్ కావచ్చు, మచ్చలు కావచ్చు, ఇలాంటివి చాలా ఎక్కువ అయిపోతున్నాయి. అండ్ అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎవరికైనా ఈ ప్రాబ్లం అనేది చాలామంది ఫేస్ చేస్తుంటారు. సో టుడే అయితే మనం న్యాచురల్గా ఆ ఫేస్ మీద ఉన్న పింపుల్స్ని, వాటి వల్ల వచ్చిన మచ్చల్ని మనం ఈజీగా ఇంట్లోనే ఎలా తగ్గించుకోవాలో టుడే వీడియోలో మనం లేట్ చేయకుండా చూసేద్దాం. అండ్ అలాగే ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అనేది కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. హలో అండి, హాయ్, మీరు చూస్తున్నారు లక్ష్మి గ్యాలరీ. అండ్ టుడే అయితే నేను మీ ముందు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను. ఆ టాపిక్ తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అండ్ ఇప్పుడు టాపిక్ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటో మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. సో ముందుగా నేనైతే మన ఫేస్ మీద ఉన్న పింపుల్స్, వాటి వల్ల వచ్చిన మచ్చల్ని తగ్గించుకోవడానికి, అలాగే మన స్కిన్ని గ్లోగా చేసుకోవడానికి నేనైతే రెమెడీ ప్రిపేర్ చేస్తున్నానండి. అయితే ఇది ఎంటీ కప్ అనమాట. సో ఇందులోకి అయితే నేను ఫస్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు ఇది ముల్తానీ మట్టి అండి, మన న్యాచురల్ ముల్తానీ మట్టి అనమాట. సో ఇది 1 టేబుల్ అండ్ అలాగే ఇంకొక స్పూన్ అనమాట. టోటల్ 2 స్పూన్స్ వేసుకున్నాను. సో ఈ 2 స్పూన్స్ వేసుకున్నాక మనం ఇందులో వచ్చేసి మిల్క్ అండి, ఇది రా మిల్క్ అనమాట. సో మనం ఈ రా మిల్క్ని మనం కొద్దిగా యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఏ విధంగా చేస్తున్నానో మీరు చూడండి. సో ఏదైనా కానీ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి, ఎక్కువ వేసుకోకండి. మళ్ళీ మనకనేది ఎక్కువ వాటర్ లాగా ఉండకూడదు అనమాట. ఇలా ఉండాలన్నమాట. సో ఇంకా చేస్తున్నాను. సో మనకు రా మిల్క్, ముల్తానీ మట్టి ఇది 2 యూజ్ చేయడం వల్ల మనకు ఫేస్ అనేది వైటనింగ్గా అవుతుంది. అండ్ అలాగే ఫేస్ మీద ఉన్న ట్యాన్ కావచ్చు, ఏదైతే జిడ్డు ముఖం అయితే ఉంటుందో అదంతా కూడా మంచిగా రిమూవ్ అయిపోతుంది. అండ్ అలాగే పింపుల్స్ కూడా చాలా వరకు మనకు నీట్గా క్లీన్గా తగ్గిపోతుంది అనమాట. అండ్ అలాగే వాటి వల్ల వచ్చిన మచ్చలు కూడా మంచిగా రిమూవ్ అవుతాయండి. సో ఇవి 2 ఒక్కటే చాలండి, మనకి ఏది అవసరం లేదు ఇందులో. అండ్ నార్మల్ కొంతమంది రోజ్ వాటర్ అవన్నీ యూజ్ చేసుకుంటారు. మనం జస్ట్ ఇవి 2 యూజ్ చేయాలన్నమాట. సో ఇవి 2 యూజ్ చేయడం వల్ల మీ ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా, చాలా బ్రైట్గా అండ్ పింపుల్స్ లేకుండా చాలా బాగా ఉంటుందన్నమాట ఫేస్ అనేది. సో నేనైతే ఈ విధంగానే నేను డైలీ అప్లై చేస్తానన్నమాట. సో ఇది అనేది మనం డైలీ నైట్ టైం స్నానం చేసే ముందు, మీరు ఎప్పుడైనా కానీ స్నానం చేసే ముందు ఈ రెమెడీ అనేది మీరు యూజ్ చేయడం వల్ల మీకు ఫేస్ మీద ఉన్న, చెప్పాను కదా, ట్యాన్ కావచ్చు, జిడ్డు ముఖం కావచ్చు, అన్నీ కూడా మంచిగా రిమూవ్ అవుతాయండి. సో నేనైతే చూడండి, మనకి ఈ విధంగా పేస్ట్ రెడీ అయిపోయింది, చాలా సాఫ్ట్గా. అండ్ అలాగే ఇంకెక్కడ కూడా గడ్డలాగా అంటే మనకు ఇలా ఉంటలుగా ఉంటాయి కదా, సో అలా ఉండకూడదు, మనకి ఈ విధంగా ఇలా ఉండాలన్నమాట. సో నేనైతే పేస్ట్ రెడీ చేసుకున్నానండి. సో ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు నేను నా ఫేస్ మీద అప్లై చేసి చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి అదే విధంగా. అండ్ ఈ రెమెడీకి మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, టోటల్గా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎలా చేశారో ఏంటో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ పెట్టండి. సో ఇప్పుడైతే నేను నా ఫేస్ మీద అప్లై చేసి చూపిస్తాను, మీరు కూడా చూడండి. సో ఏదో తెచ్చి వేసుకుంటున్నానని అయితే అనుకోకండి. సో ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న రెమెడీని అనమాట ఇది. సో ఇది నేను నా ఫేస్ మీద అప్లై చేసి చూపిస్తాను, మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. సో ఇదైతే నేను రోజు యూజ్ చేసే రెమెడీ అనమాట. అండ్ నాకు చెప్పాలంటే స్కిన్ సీక్రెట్ ఇదనమాట, ది బెస్ట్ అనమాట. సో చూడండి, నేను రాసి చూపిస్తాను, మీరు అలానే ట్రై చేయండి. సో ఇది నార్మల్గా మనం 2 కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాం కదా, మనం రా మిల్క్ అండ్ ముల్తానీ మట్టి. సో వీటికి మనకు అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఇది యూజ్ చేయడం వల్ల అనమాట. సో మీకు ఇంకేమైనా డౌట్ వచ్చినా నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి.
మేబీ నా తెలుగు మీకు అర్థం అవ్వకపోవచ్చు, అర్థం అవ్వకపోవచ్చు అండి. మేబీ నో ప్రాబ్లం. ఒకవేళ అర్థం కాలేదన్నా నాకు మళ్ళీ మీరు కామెంట్స్ రూపంలో మీరు నాకు టచ్లో ఉండొచ్చు. సో నేనైతే ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను. సో ఇలా చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుందండి. ఈ రెమెడీ అయితే చెప్పాలంటే నేను మా హస్బెండ్ ఇద్దరు కూడా యూజ్ చేస్తాం. నార్మల్గా ఎవరికి చెప్పుకోను, మా హస్బెండ్ కూడా యూజ్ చేస్తారు అని. ఎందుకంటే నా బలవంతంతోనే అన్నమాట అన్నీ కూడా. మనం ఎక్కడ గ్యాప్ అండి అంటే ఒక్క ఐ కాకుండా ప్రతి ప్లేస్లో మీరు అంటించేసేయచ్చు. సో మీరు భయపడకండి, నేనేనండి. నార్మల్గా అమ్మాయిలందరూ ఇలా మనం ఎన్నో వాడుతుంటాం ఇంట్లో. సో దాంట్లో ఇది ఒకటి అనమాట, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్లో. ఇదైతే చాలా మంచి వర్క్ అవుతుందండి. మీరు ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. డెఫినెట్గా అయితే కామెంట్ పెట్టండి, ఎందుకంటే చాలా వరకు కామెంట్స్ పెట్టట్లేదు. నాకు ఏది రిప్లై రావట్లేదు. నా మీద నాకే డౌట్ వచ్చేసింది చెప్పాలంటే. ఎందుకంటే ఏమో అబ్బా నేను సరిగ్గా చెప్పట్లేదేమో, వర్క్ అవ్వట్లేదేమో అని అనుకుంటున్నా. సో అలాంటిది అయితే తీసుకొని రాకండి, ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి. సో నేనైతే మొత్తానికి ఫేస్ కంప్లీట్ చేసేసాను. సో మనం ఎక్కడ గ్యాప్ లేదు కదా. సో ఫేస్ మొత్తం కవర్ చేసేసాను. ఇప్పుడు నేను నెక్ కనిపిస్తాను చూడండి. సో ఇది అనేది మీరు జస్ట్ 1 వీక్ వాడడం వల్ల మీకు రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ స్కిప్ చేయకండి ఎక్కడ కూడా. మనం యూజ్ చేస్తున్నామంటే అది కంటిన్యూస్గా యూజ్ చేస్తూనే ఉండాలి, అప్పుడు కానీ మనకి రిజల్ట్ రాదనమాట. సో మనకి ఏదైనా యూజ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మనం అనేది టైం తీసుకోవాలి అండ్ చాలా ఓపిక కూడా ఉండాలన్నమాట. మీరు ఇలా డైలీ చేస్తే మీకు రిజల్ట్ వస్తుంది. ఒకరోజు చేసి అక్క నాకు రిజల్ట్ రాలేదంటే ఎవరికి కూడా రాదండి. సో నేనైతే మొత్తం అప్లై చేసేస్తున్నాను. యాక్చువల్గా బ్రష్ యూజ్ చేయాలి, నేనైతే నా హ్యాండ్తోనే నేను ఎక్కువ బాగా మంచిగా పూసుకోగలుగుతాను. సో అందుకనేసి అనమాట. సో ఇలా నేనైతే మొత్తం కవర్ చేసేసాను. భయపడకండి, నేనే చాలా దయ్యంగా ఉన్నాను కదా. నంబర్ 1 దయ్యం. సో చూడండి నేనైతే వేసేస్తున్నాను ఇంకా. సో ఇప్పుడు మనం దీన్ని ఇలానే ఉంచేద్దాం, వెంటనే వాష్ చేసుకోకూడదు అని చెప్తుంటాను కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఆరనిద్దామండి. సో ఫుల్ ఆరాలి. ఆరాకనే మనం నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే మనకు ఆఫ్టర్ దట్ గ్లోయింగ్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేనైతే దీన్ని ఇలానే కొంచెంసేపు ఉంచేసుకుంటున్నాను. సో కొంచెం సేపు ఫ్యాన్ కింద కూర్చొని లేదంటే నార్మల్గా అయినా నేను ఆరేసుకుంటాను. ఒక 5 to 10 minutes అండి. తొందరగా ఆరిందంటే తొందరగా వాష్ చేసుకుందాం, లేదు టైం పట్టినా పర్లేదు. బట్ ఇదంతా మనకు పూర్తిగా ఆరిపోయి మనకు వైట్ అంటే మనకి అప్పుడే కనిపిస్తుంది, నేను చూపిస్తాను, అలా ఉండాలన్నమాట. సో ఇప్పుడు నేనైతే దీన్ని ఇలానే ఉంచేస్తున్నాను. సో
చూడండి నా ఫేస్ అయితే ఆరినట్టుంది. సో ఇప్పుడు నేనైతే నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటానండి. నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని మీకు చూపిస్తాను ఎలా ఉందో, మీరు ట్రై చేయండి. సో చూడండి నేనైతే వాష్ చేసుకొచ్చాను ఇప్పుడే. సో చూడండి వాటర్ కూడా ఎలానే ఉన్నాయి. సో నేనైతే వాష్ చేసుకొచ్చాను. ఆఫ్టర్ వాష్ తర్వాత ఎలా ఉందో స్కిన్ అనేది. సో చాలా చాలా బ్రైట్నెస్గా చాలా బాగుందండి. సో నెక్ కూడా చూడండి, మీరు చూసినట్లయితే నా నెక్ చూసినట్లయితే చాలా చాలా గ్లోయింగ్గా ఉంది. సో మనకి ఎక్కువ ట్యాన్ లేదు, చాలా చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకున్నాం. సో లిప్స్టిక్ కూడా నేను వేసుకోలేదు. సో అండ్ మేకప్ లేదు, ఏం లేదు, లైటింగ్ కూడా లేదు. సో నేను నార్మల్గానే చూపిస్తున్నాను. సో యాక్చువల్గా నాకు ఇక్కడ ఒక పింపుల్ ఉండింది. సో ఆ పింపుల్ కాస్త నేను ఇలా వాడడం వల్ల కొంచెం లైట్నింగ్ అయిపోయింది చూడండి, అంటే స్కిన్లో కలిసిపోతుంది. సో తగ్గిపోతుంది అనమాట. సో మనకైతే తగ్గిపోయినట్టుంది. సో చాలా చాలా బాగుంది. సో మీరు ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా మీకైతే మంచి రిజల్ట్ వస్తుంది. సో చూసారు కదా రిజల్ట్ అయితే. అండ్ ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మర్చిపోకుండా అయితే షేర్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ కూడా చేయండి. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.